పేషెంట్‌కి ఏజ్ తక్కువగా ఉండి లైక్ ఏజ్ లెస్ దెన్ 30, 35 అట్లా ఉండి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హెల్తీ పేరెంట్స్ ఉన్నారు అని అనుకోండి. సో బేబీస్ నార్మల్‌గా ఐయుఐ అయినా, ఐవీఎఫ్ అయినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ద్వారా ఎంతైతే రిస్క్ ఉంటుందో అలాగే రిస్క్ ఉంటుంది. సో స్పెసిఫిక్‌గా పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు. లేదు పేషెంట్‌కి ఏదైనా ఏజ్ ఎక్కువగా ఉండి లైక్ ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఉండి లేదా ఇద్దరు పార్ట్నర్స్ ఇంకా ఏజ్ ఎక్కువగా ఉండి అదర్వైజ్ ఇంకా హెల్త్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్ లేదా క్రానిక్ హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నా లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా జన్యు లోపాలు ఉండడం వల్ల లేదా పేరెంట్సే క్యారియర్స్ లాగా ఏదన్నా డిసీజెస్కి వాళ్ళు క్యారియర్స్ లాగా అంటారు కదా జన్యు లోపాలలో అలా ఉన్నా లేదా పేషెంట్కే ప్రీవియస్ అబార్షన్ హిస్టరీ ఉండి జన్యు లోపాలు అట్లా ఉన్నాయనుకోండి. సో వచ్చే బేబీస్కి ఏమైనా జెనెటికల్ ఇష్యూస్ ఉండే అవకాశాలు ఉండొచ్చు. లేదు ఇవన్నీ అన్ని కండిషన్స్ నార్మల్గా ఉన్నాయి అని అనుకోండి. జనరల్గా నార్మల్ పేషెంట్స్ నార్మల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి ఎంత రిస్క్ అయితే ఉంటుందో ఐయుఐ అయినా ఐవీఎఫ్ అయినా సేమ్ రిస్క్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్గా దీనికి వెళ్ళడం వల్ల అబ్నార్మల్ బేబీస్ రావడం కానీ లేదా హెల్త్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండే బేబీస్ వస్తాయనేది అదేం నిజం కాదండి. థ్యాంక్ యూ.